పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కీలక భేటీ. ఎందుకంటే గత 2 రోజుల క్రితమే కాకినాడ పోర్టు బాంబు వేశారు డిప్యూటీ సీఎం గారు. అక్కడికి వెళ్ళడం, ఆ రైస్ని పట్టుకున్నామనడం, చాలా మాఫియాలు జరుగుతున్నాయి, కసబ్ లాంటి వాళ్ళు వచ్చే ప్రమాదం ఉంది, మాదక ద్రవ్యాలు ఏమేమి జరిగిపోతున్నాయి అన్నది. అంటే ఊహించిన విధంగా ఆయన స్కెడ్యూల్ వేసుకోవడం, అక్కడికి వెళ్ళడం, ఒక సినిమా స్టైల్లో అక్కడ జరిగిన నేపథ్యం. ఆ బోట్, ఆ షిప్ చుట్టూ తిరగడం చాలా సినిమాలో మనం చూస్తుంటాం. కానీ రియలిస్టిక్గా ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు సీలోకి వెళ్ళి ఈ రకంగా బోట్ని ట్రేస్ చేయడమో లేకపోతే షిప్ దగ్గరికి వెళ్దామని ప్రయత్నించడం అన్నది చాలా రేర్ విజువల్ అది. సో అదన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం అవుతుందేమో. అయితే ఓకే, ఏం చేశారు? 6 నెలల నుంచి రైస్ రెడ్డి గారి కింద పేరుగాంచిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అసలు నిందితులా, ఇందులో ఆయన భాగస్వామిలా, దీనికి సంబంధించి ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా? ఇవి చాలా కీలకమైంది. ఆయన ముందో లేదా ఆయన ఎంపైర్ కూలగొడతానని గతంలో ఈయన హెచ్చరించడం, ఇవన్నీ కూడా అప్పట్లో జరిగినవి. ఎన్నికలకు ముందు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సాక్ష్యాధారాలు కావాలి. ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు. ఆయన పూర్తిగా నిందితుడు. ఏవో కోట్లాది రూపాయలు చేతులు మారినాయి అని కూడా ఢిల్లీ పెద్దల స్థాయిలో ఇది మాఫియా అయిపోయింది గత 6 నెలల నుంచి. అందుకనే ఎవరికి వాళ్ళు తేలికుట్టిన లైక్ దొంగ అంటుంటారు చూసారా, ఆ రకంగానే ఎవరికాలు కాముగా ఉన్నారు అని. అయితే ఇది జనసేన మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కాబట్టి దీని మీద పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి చాలామంది పెద్దలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. ఎవరా పెద్దలు? ప్రభుత్వం కాకుండా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత పెద్ద తలకాయలు అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తారా? ప్రస్తావించరు. అంటే ఇందులోనే పెద్దలు ఉన్నారా? ఇది చాలా కీలకమైన కీ పాయింట్. ఇక్కడ డైరెక్ట్గా ఆయన మాట్లాడడం, ఆయన నోటితోటే ఎస్పీ సెలవు పెట్టేసేటట, అక్కడ ఎవరో సహకరించలేదట. ఇది ఎటువైపు వెళ్తుంది? మరి వీటిలన్నిటి మీద కూడా చర్చించాలి. ఎందుకంటే లోకల్ స్థానిక ఎమ్మెల్యే మీద కూడా ఆయన ఏదో ఫైర్ అయ్యారని, మత్స్యకారులు ఏవో వాళ్ళు కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారని, గతంలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. సో ఏం జరుగుతుంది కాకినాడ వేదికగా అన్నది చాలా కీలకం. మరొక వైపు నాగబాబు గారు తనదైన స్టైల్లో బన్నీ మీద వేసిన ట్వీట్ అదొకటి సంచలనం అవుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల భార్గవ్ గారు, వీళ్ళ కేసులకు సంబంధించి సజ్జల భార్గవ్కి అయితే అరెస్ట్కి సర్వం సిద్ధమైంది. కొద్దిగా ఊరట లభించినప్పటికీ కూడా అది తాత్కాలికం మాత్రమే, అరెస్ట్ చేస్తారు అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కేసుల అంశం కూడా త్వరితగతిన అది యాక్షన్లోకి తీసుకురావాలి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు దాని మీద ఫైట్ చేస్తున్నారు కదా, అది కూడా బయటకు వచ్చింది. మరొక కాపు అంశం అన్నది మళ్ళీ తెర మీదకి వచ్చింది. మరి